మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. వార్తా పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీలకు శ్రీకారం. రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా 27 డిసెంబర్ 2023న ప్రజా పాలన దరఖాస్తు ఆవిష్కరణ. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో 28 డిసెంబర్ 2003 నుండి జనవరి 6, 2024 వరకు దరఖాస్తు స్వీకరణ. అంటే దాదాపు 9 రోజులు రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరణ తీసుకుంటారంట ప్రతి దాని మీద. అంటే ఇక్కడ హైలైట్ చేసింది ఏంటంటే ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీలకు శ్రీకారం. రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా 27 డిసెంబర్ 2003న ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ. యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. మహాలక్ష్మి, గృహలక్ష్మి, యువ వికాస, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా వీటిని హైలైట్ గా చూపిస్తూ వెలుగు పత్రికనే కాకుండా మిగతా 3 పత్రికల్లో కూడా సేమ్ వచ్చింది. 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు దరఖాస్తులు స్వీకరించబడును. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అంటూ పెద్ద హైలైట్ చేశారు. రైట్, దీంట్లోనే ఇక వెలుగు. మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, నరేంద్ర మోదీ గారు, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధాన మంత్రితో 40 నిమిషాల పాటు భేటీ. విభజన హామీలు, పెండింగ్ బిల్లులపై చర్చ. శాఖల వారీగా రీప్రజెంటేషన్లను ఇచ్చాం. రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరాం. భట్టి విక్రమార్క. ఇది 4వ పేజీలోని వార్త హైలైట్. బావా బామర్దులు చెమట కక్కి సంపాదించలే. బీఆర్ఎస్ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆస్తులు మనడంపై సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ షురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తాం. కామెంట్ 5వ పేజీలోని వార్త ఇది. భట్టి విక్రమార్క అంటారు, నిజంగా 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు వీళ్ళే. ఇంకా బామర్దులు ఇద్దరు కలిసి శవడ కక్కిరంచ తెలంగాణ కోసం. సార్, ఆ రోజు శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు అగిపట్ట దొరకలేదు సార్ మీకు. మంగళవారం సెక్రటరియట్ లో ఫ్యాక్స్కాన్ ప్రతినిధిని సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఫ్యాక్స్కాన్ సంస్థ అనేది ఒకవేళ తెలంగాణ రాకపోతే కేటీఆర్ ఈ సంస్థలు వెళ్ళిపోతాయి. అయ్యా కొడుకులు ఇద్దరు ప్రతి సభలో ఇదే ముచ్చట. ఒకవేళ మీరు తెలంగాణ కనుక ప్రజలు గెలిపించకపోతే పెద్ద పెద్ద కంపెనీలన్నీ తరలిపోతాయి అన్నారు. ఏది తరలిపోతాయి సార్? అబద్ధాలే. తెలంగాణలో మీరు బతకాలంటే మీరు 9.5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పే బతికారు. కనీసం ఇప్పుడన్నా ప్రతిపక్షం, మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరు. ఇప్పుడన్నా కనీసం నిజాయితీగా ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో వ్యవహరించాలి సార్. ఫ్యాక్స్కాన్ కు సహకరిస్తాం. కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం. ఇండస్ట్రీలకు సులభంగా అనుమతులిస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలిచ్చేలా ఫ్యాక్స్కాన్ తో ఒప్పందం. కేటీఆర్ అన్నాడు 1,00,000 మంది ఉద్యోగాలు పోతాయి అంటే మనం లేకపోతే ఇక నడవదన్న. అన్ని ఏతులే, ఒక్కటి కాదు. అయ్యా కొడుకుల గప్పాలు మామూలుగా లేవు. అదే బాటలో హరీష్ రావు కూడా గప్పాలు, లేకుంటే ట్రిపుల్ షూటర్ అనేవాళ్ళు హరీష్ రావుకి. ఇప్పుడు తన కూడా గప్పాలు కొట్టుట్లో నెంబర్ 1 అయింది అని నేను అనకొచ్చిన. ప్రజలు అంటున్నారు ఊర్లో. హరీష్ రావు అంటే ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఉండే. ఆ నమ్మకాన్ని తన చేతులను తనే పొడగొట్టుకుంటున్నాడు. 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి అంటున్నారు. కేంద్రంలో 3వసారి గెలిచేది హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి. 7వ పేజీలో కిషన్ రెడ్డి వార్త. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే, ఫిబ్రవరి చివర్లో షెడ్యూల్. మీడియాతో చిట్చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. ప్రజా పాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు. అప్లికేషన్లను అందుబాటులో ఉంచినాం. పొంగులేటి. దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడొద్దు. ఏ రోజైనా ఏ గ్రామంలో మీటింగ్లో ఉంటాయో ముందే చెప్తాం. మారుమూల గ్రామాలు, చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి.
6 గ్యారంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వ ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్స్. 4వ పేజీలోని వార్త ఇది. ఐఎన్టీయూ వర్సెస్ ఏఐటీయూసి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో యూనియన్లు. 7వ పేజీలో వార్త ఇది. కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. మాజీ ప్రియుణ్ణి కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. యువతి సహా 5గురు అరెస్టు. హైదరాబాద్ లో ఘటన. కారులో గంజాయి పెట్టి అంట ప్రియుణ్ణి ఇరికించేయాలని చూసింది. 6వ పేజీలో ఇది వార్త. బైకులకు ఆటోలకు చాలన్లపై 80% డిస్కౌంట్. ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ. పెండింగ్ చాలన్లపై క్లియరెన్స్ కోసం సర్కారు ఆఫర్. ఉత్తర్వులు జారీ అర్ధరాత్రి నుంచి అమలులోకి. చాలన్ పోర్టల్ అప్డేట్ చేసిన అధికారులు. 80% డిస్కౌంట్ ఉందట. ఎవరైనా ఛానళ్ళు బైకుల మీద ఛానళ్ళు ఇట్లా ఉంటాయి కదా, 100కి 80 రూపాయలు మాఫీ, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అంటే దాదాపు ఒక 1000 రూపాయలు ఉంటే 200లతో పని ఖతం అయిపోతుంది. 800 డిస్కౌంట్ అనమాట. ఎవరి పెండింగ్ ఛానల్ ఉన్నా కానీ మన బైకులకు ఉన్నటువంటి ఛానళ్ళని డిస్కౌంట్ ఇస్తున్నారు 80%. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇవన్నీ. ఇది 4వ పేజీలో. మీకు ఈనాడు పత్రిక తీసుకుంటే మనం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి. బయ్యారం స్టీల్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనుకబడిన జిల్లాల నిధులు రూపాయలు 18 కోట్లు పెండింగ్. గ్రాంటు రూపాయలు 2700 కోట్లు. హైదరాబాద్ కు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి. ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఢిల్లీలో ప్రధాన మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మన కాక ప్రధానమంత్రి మోడీ కలవక ఎన్ని రోజులైంది. మన దేశానికి ప్రధానమంత్రి కంపల్సరీ కలవాల్సిందే. ఢిల్లీలో ప్రధాన మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇక కనిపిస్తున్న మన చిత్రంలో. లేదంటే మన కాకెట్లా ఇట్లా వంగి మరీ ఎక్కువ వినయం. ఆయన పాత ఫోటోలు ఉన్నాయి మోదీతో కలిసి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫ్యాక్స్కాన్ ప్రతినిధి భేటీ. ఇది హైలైట్ చేశారు దీంట్లో కూడా. 2వ పేజీ. పురుషులకు ప్రత్యేక బస్సులు. అవసరమైన చోట విద్యార్థులకు సైతం వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. 2 అంకెల ఎంపీ స్థానాలు ఖాయం. కిషన్ రెడ్డి. 14వ పేజీలో వార్త ఇది. సిర్పూర్ యు గజగజ 8.9 డిగ్రీల నమోదు. రానున్న 3 రోజులు 18 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇది 2వ పేజీలోని వార్త. ప్రజావానికి 2715 దరఖాస్తులు. అత్యధిక ఇండ్లు, పింఛన్లు మంజూరుకు వినతులు. ఇది 3వ పేజీలోని వార్త. ప్రజావాణి అంటే గుర్తొచ్చింది. కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ, అది ప్రజావాణి ఏంటండి, అది శుద్ధ వేస్ట్. ఒక సీఎం కు ఎన్నో పనులు ఉంటాయి, అలాంటప్పుడు ప్రజల కోసం వేస్ట్ చేయాలన్నా అన్నట్టుగా ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రగతి భవన్ గేట్లని రేవంత్ రెడ్డి గారు తీసేసిన తర్వాత ఇది ప్రజా దర్బార్గా మారుస్తారంటే పోటెత్తిరు జనాలు. రోజుకు 1000లలో వస్తున్నారు. ఎక్కువ సమస్యలు మొత్తం పెన్షన్లు, భూమి గురించి. మా భూమి వీళ్ళు లాక్కున్నారు, మా భూమి వీళ్ళు లాక్కున్నారు. ఇవే వినతులు తప్ప ఎక్కువగా వచ్చేటి ఆడ. మామూలుగా చేసిరా 9 సంవత్సరాలు. ఒక నరకం నుంచి దూరమైన వాళ్ళు. ఇది ప్రజలు అంటున్న మాట. మాకు స్వేచ్ఛ వచ్చింది, ఒక సీఎం దగ్గర వెళ్ళి కలుస్తున్నాం. ఒక సామాన్యుడిని నాకు అపాయింట్మెంట్ లేకుండా సీఎం దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాం, ప్రజావాణిలో సీఎంతో కలుస్తున్నాం అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తున్నది ప్రజలకి. ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలకు వాళ్ళ కష్ట నష్టాలు ఏముంటాయో అవి చెప్పుకోవడానికి ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజావాణి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ. ఇది కూడా మెయిన్ ఇచ్చేది. హైదరాబాద్ లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మంది కరోనా. అన్ని కేసులు రాజధాని నగరంలోనే. 2 మృతికి వైరస్ కారణం కాదు వైద్యులు అంటున్నారు. నిన్న ఆల్రెడీ ఒకరు చనిపోయారు, కానీ కారణం కాదని అంటున్నారు వీళ్ళు. ఇది 2వ పేజీలోని వార్త ఇది. సింగరేణి పోరు నేడే. 6 జిల్లాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు. రాత్రికే ఓట్ల లెక్కింపు. సాయంత్రం 7 గంటలకే ఈ రోజే ఓటింగ్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ద్వీపంలో దత్తాత్రేయుడు. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాల్లో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు, భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. ఇంకా హైలైట్ ఇచ్చారు. 1కి ఎక్కువ, 2కి తక్కువ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు చాలీచాలని బలం. ఏకగ్రీవానికే మొగ్గు. కాంగ్రెస్ కు 2, బారాసకు 1 దక్కే అవకాశం. ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్ లింగయ్య
రవిచర్ల పదవి కాలం. ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు. ఆర్థిక చేయూతనివ్వండి, తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించండి. ప్రధానమంత్రి మోదీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, విభజన చట్టంలోని హామీలు అమలుకు తోడ్పడునివ్వండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేలా చర్యలు తీసుకోండి. ప్రధానమంత్రితో అరగంట సేపు భేటీ అయిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఇరువురు నేతలను అభినందించిన మోదీ, ప్రధాని అనుకూలంగా స్పందించారని తెలిపిన డిప్యూటీ సీఎం ఎఫ్ఆర్బిఎం పరిమితి సడలింపు కోరలేదని వెల్లడి. ప్రధానమంత్రి మోదీకి కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క. ఇది మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధి వేగవంతం చేస్తాం. ఫ్యాక్స్కాన్ కొంగరకలాన్ ప్రాజెక్టుకు సహకారం అందిస్తాం. ఫ్యాక్స్కాన్ కు చెందిన హన్ హై ప్రతినిధి బృందంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీలు. ఇది 2వ పేజీలోని. కంప్యూటర్ మాయం, అందుబాటులో ఉన్న విద్యామండలి కీలక డాటా. మహాలక్ష్మికి భద్రత. మహిళా ప్రయాణికులు పెరగడంతో బస్టాండ్ల వద్ద భారీగా పెరిగిన దొంగతనాలు. భద్రత కల్పించాలంటూ పోలీస్ శాఖకు ఆర్టీసీ వినతి. పోలీసులు కాదంటే ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునేలా యోచన. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయం. 2వ పేజీలో వార్త. న్యూస్ రీల్. నేడు సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు. 5వ పేజీలోని వార్త. పొలిటికల్ రౌండ్. ఇది 11వ పేజీలోని వార్త. తెలంగాణ పథకాలకు పాతర. మోదీ ముందు అప్పుల ఆట. మనమైతే మోదీ ముంగట పోము, ఇతరులు కూడా పోవద్దనే ప్రతిపక్ష నమస్తే తెలంగాణ పత్రిక గోడు ఎల్లబోసుకుంటున్నది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనను దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్ రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు. విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు. రాష్ట్రం పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన. నమస్తే తెలంగాణ పత్రిక చూడండి, పచ్చి అబద్ధాలు చెప్తున్న పత్రిక ఇది. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నావు, వాళ్ళకి ఏం కావాలన్నా చెప్పు. నువ్వు చేసిన 9.5 పనుల మీదనే మాత్రమే నువ్వు కప్పిపించుకుంటున్నావు, కానీ ప్రజలకు ఏం అవసరం ఉంది, ప్రజలకు ఎట్లయితే పథకాలు అందుతాయి దాని మీద సూచనలు సలహాలు ఇచ్చుడు లేదు. మేము ఇట్లా చేసినాం దాని మీదనే ఇట్లా అంటున్నారు. అరే నువ్వు అప్పుల కుప్పగా మార్చినావనే చెప్తున్నాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. పరిపాలన చేపట్టాక వారిరువురు ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. ఆర్థికంగా ఆదుకోండి, పెండింగ్ నిధులిచ్చి విభజన హామీలను నెరవేర్చండి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి. సాగు, విద్య, వైద్య రంగం బలోపేతానికి సహకరించండి. ప్రధానమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతి. ఢిల్లీలో మోదీతో సుమారు అరగంట పాటు ఇరువురు భేటీ. పెండింగ్ ఛానళ్లపై రాయితీ. ద్విచక్ర వాహనాలకు ఇది గోడ మీద పులి అంటూ పెద్ద హైలైట్. ఇది అడుగంటిన జల విద్యుత్ రిజర్వేర్లలో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు. పడిపోయిన ఉత్పత్తి. నీటి కొరతతో ఈ ఏడాది 1000 మిలియన్ యూనిట్లు కూడా దాటని విద్యుత్ ఉత్పత్తి. గత 3 ఏళ్లలో ఈసారే అతి తక్కువ ఉత్పత్తి. 2 ఏళ్ల సగటు 5856 మిలియన్ల యూనిట్లే. ఇక థర్మల్ కేంద్రాలలో పిఎల్ఎఫ్ పెంపే శరణ్యం. జేఈఈ అప్లికేషన్లు 12.3 లక్షల. నీరుడితో పోలిస్తే మెయిన్కు 68,000 అధికంగా దరఖాస్తులో తెలంగాణ 3వ స్థానం. పంటలకు సాగు ఎలక్ట్రానిక్ మట్టి. స్వీడన్ పరిశోధనల్లో వినూత్న ఆవిష్కరణ. బర్లీ మొలకపై ప్రయోగం విజయవంతం. 15 రోజుల్లో 50% అధికంగా పెరుగుదల. కరోనాతో ఉస్మానియాలో 2 మృతి. మరణాంతరం కోవిడ్గా నిర్ధారణ. వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని సూపరింటెండెంట్ నివేదిక కోరిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి. కట్టడిపై దృష్టి పెట్టని యంత్రాంగం. దేశంలో ఒకే రోజు 412 కొత్త కేసులు. 69కి చేరిన JN1 బాధితుల సంఖ్య. పత్రికల్లో చూడండి ఒకసారి. గతంలో కరోనా టైంలో కరోనా మరణాలు తక్కువ చేసి చూపించింది, కానీ ఇప్పుడు కరోనా మరణాలు వాస్తవం ఇది అంటూ 2 చనిపోయారు. అదే ఇది ఇక్కడ పత్రికలు మనం తీసుకుంటే హైదరాబాద్లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా.
అన్ని కేసులు రాజధాని నగరంలోనే. ఆ ఇద్దరు మృతికి వైరస్ కారణం కాదు వైద్యులు. ఇక్కడ కాదు అని అంటుంది. ఇక్కడ ప్రతిపక్ష పాత్రని విజయవంతంగా పూర్తి చేస్తుంది కాబట్టి ఇక్కడ చనిపోయారు అని అంటుంది. అంటే గతంలో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నది. ఓకే, ఇది వాస్తవం. ప్రతిపక్ష హోదాని కరెక్ట్ గా ఒక పద్ధతిలో చూడాలంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. యాదాద్రి స్ఫూర్తి అజరామ మర కీర్తి. ఆలయ స్ఫూర్తితో అయోధ్య రామ మందిరం దర్వాజలు బంగారు పూతతో 18 దర్వాజలు 100 తలుపులు తయారీ. హైదరాబాద్ అనురాధ టింబర్ డిపోకు దక్కిన అవకాశం. యాదగిరిగుట్ట కళావృత్తుల కారణంగానే నగరానికి ప్రాజెక్టు. కేసీఆర్ మహాన్ నిర్మాణంతోనే భాగ్యనగరంకు దక్కిన ప్రశంసలు. దరఖాస్తుతో డౌట్లెన్నో. 6 గ్యారంటీలకు అప్లికేషన్ ఒకటేనా విడివిడిగానా? నీకు చాలా డౌట్లు వస్తాయి తల్లి. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి కొద్దిగా నువ్వు ఆపుతల్లి. ప్రజలు అంటున్నారు ఈ మాట. చాలా దరఖాస్తులు వస్తాయి. ఆ దరఖాస్తులు ఎట్లా వాళ్ళు స్వీకరిస్తారో చూద్దాం. జీవ వైవిధ్యానికి మరణ శాసనం. వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో కొత్త హైకోర్టు నిర్మించే యోచన. ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన. 8వ పేజీ. భూమాత కోసం ఎంపీకి బృందం. భూమాత రికార్డు డిజిటల్ పోస్టల్ అధ్యయనానికి అధికారులు. ఇది 3వ పేజీలోని వార్త. ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి కార్డ్. టీఎస్ఆర్టీసీ అధికారుల కసరత్తు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్